శివబాలాజీ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. హర 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 మహాదేవ శంభో శంకర. ఈరోజు సేవ్ టెంపుల్స్ భారత్ సంస్థ ఆధ్వర్యంలో మేము పురాతన దేవాలయాల్ని, మన సనాతన ధర్మాన్ని, యోగులని, మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వారు జన్మించినటువంటి స్థలాల్ని, అలాగే గోశాలల్ని, వేద పాఠశాలల్ని, ఇటువంటి ఋషి ఆశ్రమాలని సేవ్ టెంపుల్స్ భారత్ ఎంతో గొప్పగా వాటిని సంరక్షిస్తూ వస్తోంది. ఎన్నో దేవాలయాలు దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. ఇటీవల కరెక్ట్గా 10 రోజుల క్రితం చాలా గొప్పగా శ్రీకాళహస్తీశ్వరుడికి కన్నులిచ్చినటువంటి కన్నప్ప యొక్క జీవితాన్ని సెల్యులాయిడ్ మీద అద్భుతంగా చిత్రీకరించారు మా అన్నగారు మంచు మోహన్ బాబు గారు నిర్మాతగా. జై శ్రీరామ్. ఆ సినిమా చూసినంతసేపు కూడా రోమాంచితం. అణువణువు కూడా మొదటి భాగం కన్నప్పని భక్తులకు పరిచయం చేయడం, రెండవ భాగం కన్నప్పని శివుడికి పరిచయం చేసేటువంటి అద్భుతంగా హాలీవుడ్ మూవీలాగా భక్తిరస స్ఫోరకంగా ఇది భక్తి చిత్రం, సంపూర్ణమైనటువంటి భక్తి చిత్రం. మనం భక్త తుకారాము, అన్నమయ్య, రామదాసు ఎలా చూశామో ఒక మహాభక్తుడు కన్నప్ప కళ్ళిచ్చినటువంటి సినిమా. ఇందులో ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, శరత్ కుమార్ గారు, అలాగే మంచు మోహన్ బాబు గారు, విష్ణు కన్నప్పగా నటించాడు. నేను 2 సార్లు చూశాను. రజనీకాంత్ గారు, ప్రభుదేవ, భాగ్యరాజ, మేమందరం కలిసి చెన్నైలో చూస్తే సినిమా అందరికీ కూడా ఆర్ద్రమైపోయింది. మీరు సినిమా నుంచి బయటకు వస్తూ ఉంటే చెమర్చిన కళ్ళతోటి అబ్బా కన్నప్ప ఎంత గొప్ప భక్తుడు అనిపిస్తుంది. ఈరోజు 10 రోజులైన సందర్భంగా ఇవాళ సేవ్ టెంపుల్స్ భారత్ శ్రీ శ్రీ రాజేష్నాథ్జీ అఘోరి సాంప్రదాయం, అలాగే వీరశైవ సాంప్రదాయం శివస్వామీజీ, అలాగే యోగిని లలితాజీ, అలాగే ఎంతోమంది మహానుభావులు భక్తి చైతన్య స్వామీజీ, అలాగే హిమాలయాల నుంచి వచ్చినటువంటి మహాస్వామీజీ, అలాగే మా యోగిని మాతాజీ ఒంగోలు నుంచి వచ్చారు. అలాగే ప్రముఖులందరూ కూడా దయానందజీ మహారాజు, అందరూ శైవ క్షేత్రం నుంచి అనేక మంది సాధువులు, అఘోరాలు, నాగ సాధువులు, మాతాజీలు, ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. విశ్వ హిందూ పరిషత్ నుంచి ఎంతోమంది హిందూ బంధువులు ఇవాళ ఈ సినిమాని చూడడానికి వచ్చారు. ఈ సినిమా గురించి అద్భుతమైనటువంటి రివ్యూస్, చివరికి హాలీవుడ్లో ఉన్నటువంటి ప్రెస్ కూడా ఈ సినిమా గురించి గొప్పగా రాశారు. ఓవర్సీస్లో కూడా ఈ సినిమా అద్భుతంగా, ఇందాక రజనీకాంత్ గారు ఒక అద్భుతమైన మెసేజ్ పెట్టాడు. అబ్బా ఏమి సినిమా రా ఇది, అద్భుతం రా అని రజనీకాంత్ గారు వాయిస్ మెసేజ్ చూసి నేను పులకాంకితుని అయిపోయాను. ఎంత బాగా చేశాడు రా విష్ణు అని. ఇది పంపిన ఒరే ఒరే అంటూ పంపినటువంటి మెసేజ్. ఇవాళ ఇంతమంది గొప్ప స్వామీజీలు వచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి స్వామీజీ, అలాగే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, హిందూ భక్తులు అందరూ కూడా ఈ సినిమా గురించి మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా చివరి దాకా ఉండి ఈ సినిమాని చూడాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా స్వామీజీలందరికీ కూడా శ్రీ మంచు మోహన్ బాబు గారు, డాక్టర్ మంచు మోహన్ బాబు గారు సత్కారం చేస్తారు. చివరిలో చెప్తానండి, మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాం కదా, చెప్తాను నేను. అంటే 4 o'clock సినిమా వేయకుండా నెక్స్ట్ సినిమా ఉంటుందన్నమాట, అది ఇబ్బంది పడుతుంది. కింద వైద్యులు జాగ్రత్త.
ఇద్దరికి కలిపేసి చూడకముందే ఆయన చూసి చెప్తే నాన్నగారు ఒక్క నిమిషం మేము ఇంకా చూడకుండా మహానుభావులు రెండుసార్లు చూసి చెప్పింది వింటుంటేనే మాకు ఎవరు చూస్తామని ఆశ్చర్యంగా ఉంది. సినిమా మాట్లాడతానని చెప్పేస్తే నాకు తెలుసు తమ్ముడు వాళ్ళు మిమ్మల్ని మాట్లాడించమని గొడవ పెట్టేస్తారండి. అందరికీ నమస్కారం. ఇటువంటి మహానుభావుల ముందు అమ్మా ఈరోజు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా తీయడం, కన్నప్ప సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, ఇంతమంది మేధస్సు, దేశం బాగుండాలని అనుక్షణం కోరుకునే మహానుభావులు వీళ్ళందరూ కూడా. మన దేశ భవిష్యత్తు, మనం భారతమాత బిడ్డడం, మన దేశ సంస్కృతి ఈ జనరేషన్ కూడా చెప్పాలి అని వాళ్ళు అహర్నిశలు తాపత్రయపడుతూ ఉన్నటువంటి మహానుభావులు. ప్రజలు బాగుండాలని దీనికి కంకణం కట్టుకున్నది మన భారతదేశ ప్రధాని మోడీ గారు. ఇది మన అదృష్టంగా భావించాలి. నేను కన్నప్ప సినిమా తీశాను, 10 రోజులు అయింది. ఎలా ఉందని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అత్యద్భుతమైనటువంటి చిత్రం ఇది. శ్రీ కాళహస్తీశ్వర మహత్యం, దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం. ఈ చిత్రాన్ని వాళ్ళతో నేను చూసి వాళ్ళ అమూల్యమైన సలహాలు సినిమా అయిన తర్వాత మీకు తెలియజేస్తారు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఇది ప్రతి ఒక్కరూ చూడదగినటువంటి, కుటుంబ సమేతంగా చూడదగినటువంటి చిత్రం. మన పిల్లలకు కూడా వేదం అంటే ఏంటి, ఉపనిషత్తులు ఏంటి అంటే 3000 సంవత్సరాలకు ముందు దూర్జటి మహాకవి రాసినటువంటి చిత్రం ఇది. 3000 సంవత్సరాలకు ముందు మన విజయవాడ ఎలా ఉందో మీరు ఆలోచించుకోండి. కాబట్టి మనకు తెలియదు. కాబట్టి ఆ కవులు రాసినటువంటి గ్రంథాన్ని, పుస్తకాన్ని ఆధారంగా తీసుకొని ఏదో చిన్న చిన్న మార్పులతో తీయడం జరిగింది. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఈ విజయవాడ నాకు ఎంత అదృష్టమో మీకు తెలియదు.
భక్తవత్సలం అనే పేరును ఇక్కడే విజయవాడలో నా పేరు మోహన్ బాబుగా మార్చారు మా గురువుగారు దాసనారాయణరావు గారు. ఇది పుణ్యక్షేత్రం, కనకదుర్గమ్మ. అలాగే ఈ సినిమాలో అర్జునుడు తపస్సు చేసినటువంటి స్థలం ఇంద్రకీల ఇక్కడే ఉంది. మీరు అదృష్టవంతులు కాబట్టి మీ ఆశీస్సులు నాకు కావాలి. సినిమా చూసిన తర్వాత మాట్లాడతాను. నేను సినిమా చూసిన తర్వాత వాళ్ళతో ఇప్పుడు ముఖ్యం వాళ్ళకు సినిమా చూపించాలనే ఉద్దేశం. నేను ప్రశ్నలకు సమాధానం ఇస్తాను, మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఒకసారి వాళ్ళని ఇక్కడ పెట్టి వాళ్ళందరినీ ఇక్కడ పెట్టి ఆ పూలమాల నేను వేసుకోవడం కూడా నేను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అది పెద్దవాళ్ళు వేసుకోమన్నారు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నాకు అదృష్టమైన రోజు. ఈ విధంగా అందరూ కలవాలని సూచించింది తమ్ముడు గజల్ శ్రీనివాస్. దాదాపు 100కు పైగా భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగి గజలు పాడగలిగినటువంటి తమ్ముడు. అతని ఆధ్వర్యంలో జరుగుతుంది. మీ ఆశీస్సులు కావాలి, ప్రజల ఆశీస్సులు కావాలి. తర్వాత వచ్చి మాట్లాడతాను. అమ్మా రెండు ముందుకు రండి. మాతాజీ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. హర మహాదేవ శంభో శంకర. ఈ సంస్థ ఆధ్వర్యంలో మేము పురాతన దేవాలయాల్ని మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వారు జన్మించినటువంటి స్థలాల్ని, అలాగే గోశాలల్ని, వేద పాఠశాలల్ని సంరక్షిస్తూ వస్తోంది. ఎన్నో దేవాలయాలు కరెక్ట్గా 10 రోజుల క్రితం చాలా గొప్పగా సెల్యులాయిడ్ మీద అద్భుతంగా చిత్రీకరించారు. ఆ సినిమా చూసినంతసేపు కూడా రోమాంచితం. కన్నప్పని భక్తులకు పరిచయం చేయడం, భక్తిరస స్ఫోరకంగా ఇది భక్తి చిత్రం, సంపూర్ణమైనటువంటి భక్తి చిత్రం మన సినిమా. ఇందులో ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, రజనీకాంత్ గారు, ప్రభుదేవ, భాగ్యరాజ మేమందరం కలిసి చెన్నైలో చూస్తే సినిమా అందరి కళ్ళతోటి అబ్బా కన్నప్ప ఎంత గొప్ప భక్తుడు అనిపిస్తుంది. ఈరోజు 10 రోజులైన సందర్భంగా ఇవాజీ అలాగే యోగిని, అలాగే మా యోగిని మాతాజీ ఒంగోలు నుంచి వచ్చారు. అలాగే ప్రముఖులందరూ కూడా దయానందజీ ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. విశ్వ హిందూ పరిషత్ నుంచి ఎంతోమంది హిందూ చివరికి హాలీవుడ్లో ఉన్నటువంటి ప్రెస్ కూడా ఈ సినిమా గురించి గొప్పగా రాశారు. ఓవర్సీస్లో కూడా ఈ సినిమా అద్భుతంగా చివరిలో చెప్తాను. దేశం బాగుండాలని వందే మాతరం. భూమాతా కీ జై. గురుగారు కొంచెం వెనక సార్ మోహన్ బాబు గారు ఒకసారి ఓకే.